చేస్తున్నాం, లేదంటేనా? ఇలా చూడు కాకి, ఎంత కాదనుకున్నా మనం ఫ్రెండ్స్. ఇంతకాలం ఏదోలా మనకు ఫుడ్ దొరికింది, షేర్ చేసుకుంటూ తిన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడొచ్చేది వర్షాకాలం, ఫుడ్కి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. అది మీకు, నాకు కాదు. మేము నీకు ఫుడ్ ఇవ్వకపోతే నువ్వెలా తింటావు? ఎక్కడి నుండి తెచ్చుకుంటావు? ఎక్కడి నుండైనా తెచ్చుకుంటాను. ఇక నుండి మీరు ఫుడ్ పెట్టకండి, నేను ఫుడ్ సంపాదించుకుంటాను. అదెలాగో చెప్పవే. మనం స్నేహం చేస్తున్నప్పటి నుండి చూస్తున్నాను నిన్ను. ఈ బెడ్ మీద నుండి లేచి ఎప్పుడైనా ఆహారం కోసం బయటికి వచ్చిన ముఖమేనానిది. ఒక రోజున నన్ను ఆహారం తీసుకురమ్మని చెప్తావు, మరో రోజు పావురాన్ని, ఇంకో రోజు పిచ్చుక, వేరొక రోజు కొంగ. చివరకు నీ స్నేహాన్ని వదులుకోలేక గ్రద్ద కూడా వెళ్లి ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది నీకు. ఇప్పుడు నేనందరికీ దండం పెట్టాలా, లేదంటే అందరివి కాళ్ళు మొక్కాలా? కాకిని వదిలేయండి. మనమెంత చెప్పినా ఈ కాకిలో ఏమాత్రం పాజిటివ్ థింకింగ్ లేదు. అప్పుడు మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా అర్థం కాదు. మనం వెళ్ళిపోదాం అని చెప్పగానే బద్దకపు కాకి ఏమాత్రం బాధపడకుండా, భయం లేకుండా, వెళ్ళిపోండి, నేనేం మిమ్మల్ని ఉండమని చెప్పటం లేదుగా, చెప్పను కూడా. కాకి, మన మధ్య స్నేహంతో చనువుతో చెప్తున్నాం విను. వర్షాకాలం మొదలైంది. మొన్నటికి మొన్న వర్షం పడినప్పుడు ఆహారం కోసం ఎంత ఇబ్బంది పడాల్సొచ్చిందో నీకు తెలీదు. అలాంటి వర్షం 2-3 రోజులుంటే మనకు ఆకలి తప్పదు. అందుకే కాకి, మనం వెళ్ళి 3-4 రోజులకు సరిపడా ఆహారం తెచ్చుకుందాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. మళ్ళీ మనకు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మీరందరూ చెప్పిందే చెప్పి నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి. మీరెంత చెప్పినా నేను మీతో ఎక్కడికి రాను, ఈ బెడ్ దిగను, ఈ ఇల్లు దాటను. ఇక వచ్చిన దారిలోనే వెళ్ళటం మంచిది అని బద్దకపు కాకి పొగరుగా చెప్పడంతో అక్కడ ఉన్న అన్ని పక్షులకి కోపం వస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకి ఇంట్లో నుండి బయలుదేరి అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు మీద వాలతాయి. అన్ని పక్షుల్ని ఉద్దేశించి, డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, 2-3 రోజులు విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉందని ఏర్పడుతున్న వాతావరణం ద్వారా మనకు అర్థమైంది. అందుకే ఎవరికి వారు ఆహారాన్ని అదనంగా మరో 2 రోజులకు సరిపడేలా తెచ్చుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, సరేనా? సరేనే. అవును పిచ్చుక, నువ్వు చెప్పేది నిజమే. డియర్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను, వర్షంలో మాత్రం బద్దకపు కాకి ఆహారం కోసం నా దగ్గరికి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తనకివ్వను. మీరు నన్ను కొట్టినా సరే, తిట్టినా సరే. నేను కూడా అంతే పిచ్చుక. నేను కూడా ఇవ్వను. ఆకలి బాధ తెలియాలి, కష్టం విలువ తెలియాలి. అప్పుడే కాకి బద్ధకాన్ని విడిచి బాగుపడుతుంది. లేదంటే ఇంతే సంగతులు. మనం కష్టపడి ఆహారం తీసుకొచ్చి పెడుతుంటే అది తింటూ బద్ధకంగా తయారైంది. ఇప్పుడు కూడా మనమే కాకి జీవితాన్ని బాగు చెయ్యాలి. ఇదే మనకు మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు. ఏమంటావు పిచ్చుగా? మీరంతలా చెప్తుంటే నేను మాత్రం ఏమంటాను పావురం? ఆకలితో కాకి నీ దగ్గరికొచ్చి బ్రతిమాలుతున్నప్పుడు జాలి చూపించకు. సరే, చూపించను. అలా అన్ని పక్షులు మాట్లాడుకొని తలో దిక్కుకు తమ ఆహారం కోసం వెళ్ళిపోతాయి. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆకాశంలో నల్లని మేఘాలు, ఉరుములు, మెరుపులు, వర్షం పడటం మొదలవుతుంది. ప్రతి పక్షి తన గూటిలో పడుకొని వెచ్చగా దుప్పటి కప్పుకున్నాయి. అది 2వ రోజు. వర్షం ఏమాత్రం తగ్గలేదు. క్షణం కూడా విశ్రాంతి లేకుండా పడుతూనే ఉంది. బద్దకపు కాకికి ఆకలేస్తుంది. అతి కష్టం మీద బెడ్ మీద నుండి లేచి ఫుడ్ ఉండే టేబుల్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఎలాంటి ఫుడ్డు లేదు. అబ్బా, మరీ ఇంతలా ఆకలవుతుందేంటి రోజు? ఇక్కడ తినడానికి ఫ్రెండ్స్ ఏం పెట్టినట్టు లేరు. ఇప్పుడెలా? ఆకలితో ఓపిక తెచ్చుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అని బయటకొచ్చింది. బయట ఫుల్లుగా వర్షం పడుతుంది. ఉరుములు, మెరుపులు, ఆకాశం దద్దరిల్లిపోతుంది. అడవి మొత్తం వరదతో కొంచెం కొంచెంగా నిండుతూ ఉంటుంది. భయంతో కాకి ముందుకు వెళ్ళలేక తిరిగి తన ఇంట్లోకొస్తుంది. కిటికీ మీద వాలి బయటకి చూస్తుంది. ఇప్పుడెలా? ఆకలి దంచేస్తుంది. ఆకలిని తట్టుకోవటం నా వల్ల కాదు. ఇలా ఆకలితో చనిపోవడం కంటే వర్షంలో తడుస్తూ
పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఆహారం తినటం బెటర్. పిచ్చుకకి ఎంతైనా జాలి గుణం ఎక్కువ కదా. అని కాకి గట్టిగా నిర్ణయం తీసుకొని అతి కష్టం మీద వర్షంలో తడుస్తూ భయంతో పిచ్చుక ఇంటికి వచ్చింది. తలుపు మీద కొట్టింది. పిచ్చుకకి వచ్చింది బద్దకపు కాకి అని అర్థమైంది. తన జాలిగుండెను రాయి చేసుకుంది. వచ్చింది ఎవ్వరైనా కానివ్వు, నేను తలుపు తీసేది లేదు. నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కిటికీ దగ్గరికి రండి అని చెప్పగానే కాకి పిచ్చుక ఇంటి కిటికీ దగ్గరికి వచ్చింది. కాకిని చూసి, బారే బా కాకి, నువ్వా? ఏంటిలా వర్షంలో తడుస్తూ నా ఇంటికొచ్చా? పిచ్చుక, నాకు బాగా ఆకలిగా ఉంది, ఆహారం పెట్టవా? ఆ ఒక్కటి మాత్రం అడక్కు. అందుకోసమే వస్తే వచ్చిన దారిలో వెళ్ళిపో. అయినా నీకు ఆహారం వద్దన్నావుగా, ఇప్పుడు మళ్ళీ ఆహారం కావాలని ఎందుకొచ్చావు? అని పిచ్చుక కాకికి ఉన్న బద్ధకాన్ని బాగా తిడుతుంది. కాకి ఎంత బ్రతిమాలినా పిచ్చుక ఆహారం పెట్టదు. దాంతో కాకికి కోపం వస్తుంది. పిచ్చుకను తిడుతుంది. వర్షంలో తడుస్తూ పావురం ఇంటికొచ్చింది. నువ్వేనా? నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. ఇంత వర్షంలో నీ ఇంటిని నీ బెడ్ని వదిలి వచ్చావంటే నాకింకా నమ్మకంగా లేదు కాకి. నువ్వేం చెప్పినా చేస్తాను పావురం. ఆకలిగా ఉంది, ఆహారం పెట్టవా? కావాలంటే నీళ్ళిస్తాను, కానీ ఆహారం ఇవ్వను. నేను కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని నీకెందుకు ఇవ్వాలి? ఇవ్వను, వెళ్ళిపో అని చెప్పి బయటకు నెట్టేసి తలుపేసుకుంది. కాకికి అంత వర్షంలో కూడా దుఃఖం వచ్చింది. ఏడుస్తూ ఆకలి బాధతో చిలుక ఇంటికొచ్చింది. ఎవరది? అరే, బద్దకపు కాకి గారా? సారీ అండి, మేము మీ ఫ్రెండ్స్ కాదు. మేము మీకెలాంటి సహాయం చేయలేం. దయచేసి వెళ్ళిపోండి. అది కాదు చిలుక, నేను చేసిన తప్పు నాకు తెలుస్తుంది. మీ మనసులను ఎంతలా గాయం చేశానో అర్థమవుతుంది. ఇక మీదట అలా చెయ్యను. నన్ను నమ్మి నాకు ఆహారం పెట్టవా? నన్ను బ్రతికించవా? చూడు కాకి, నువ్వు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా నేను నీకు ఆహారం పెట్టలేను. దాహంగా ఉంటే చెప్పు, ఇంట్లో నీళ్లు కాకుండా వర్షం నీళ్లు పట్టిస్తాను అని చిలుక కూడా కఠినంగా మాట్లాడడంతో కాకి మనసు ముక్కలైంది. ఇక ఎక్కడికి వెళ్లకుండా వర్షంలో తడుస్తూ తన ఇంటికొచ్చింది. అలా ఆకలితో అల్లాడుతూ బెడ్ మీద పడుకుంది. 2-3 రోజులు గడిచాయి. వర్షం వెలిసింది. అన్ని పక్షులు కలుసుకుని కాకి వచ్చినప్పుడు చెప్పిన విషయాల గురించి మాట్లాడుకొని కాకి దగ్గరికొచ్చాయి. కాకి ఆకలితో అల్లాడుతూ చివరి క్షణాల్లో ఉంది. ఆ విషయం ఆ పక్షులకి అర్థమైంది. ఆలస్యం చేయకుండా అన్ని పక్షులు కలిసి కాకికి ఆహారం తినిపిస్తాయి. కొంత సమయం తరువాత కాకి కళ్ళు తెరిచి, ఫ్రెండ్స్, నన్ను మన్నించండి. ఆహారం పొదుపు అనేది ఎంత అవసరమో అంత మటుకు చూసుకోవాలని నాకు బాగా అర్థమైంది. ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు పనికొస్తాను, ఆహారం కోసం వస్తాను అని ఆ రోజు నుండి అడవిలోని పక్షులన్నీ కలిసిపోయి సంతోషంగా ఉంటుంటాయి. కాకి కూడా తన బద్ధకాన్ని విడిచిపెట్టి పని చేయటం నేర్చుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.